పెడుతుంది అన్న ఆరాటంతో ఆవేదనతో ఆయన కళారూపాన్ని ఒక మలుపు తిప్పాడు. నాటకీయమైన ధోరణిలోంచి చలనచిత్ర కళ, అందులో ఉండేటువంటి బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి అటువంటి గొప్ప దర్శకుల కళా నైపుణ్యంలో ఉండేటటువంటి సొగసు ఏదైతే ఉంటుందో ఆ సొగసును పట్టుకోగలిగాడు కోట సత్యనారాయణ. అంటే ఒక నిత్యనూతనమైన ఒక నవనవోన్మేషమైన ప్రజ్ఞ ఉంటేనే కానీ ఆ కొత్త తరహా విధానానికి రూపకల్పన జరగదు. అది సత్యనారాయణ శాస్త్రిలో ఉండే ప్రత్యేకత. ఆ రూపాన్ని అందుకనే కృష్ణరాయ గారు హరికథ చూస్తుంటే అన్ని పాత్రలు ఆయనే ధరించి కళారూపంగా హరికథని అద్భుతంగా మలిచినటువంటి గొప్పవాడు ఆయన కోట సత్యనారాయణ శాస్త్రి. అంటే ఆదిభట్ల నారాయణదాసు గారి మార్గంలో చాలామంది వెళ్ళారు. ఆయన ఎలాగైతే మొట్టమొదటి ఆయన స్రష్ట అయ్యాడు, ఆ సృష్టిని ఒక కొత్త చిగురు అదే మూసలో కాకుండా అదే మార్గంలో కాకుండా నదిలో ఎలా అయితే కొత్త నీరు వస్తే నది ఎలా తరగలుతుందో ఆ నది తరగలెత్తేలా చేసినటువంటి మహనీయుడు కోట సత్యనారాయణ. అటువంటి కళాకారుని పేరుతో ఈ కోట కళా పరిషత్ 24 సంవత్సరాలుగా చేస్తున్నారు. వచ్చేయడానికి వెండి పండుగ జరుగుతుంది. అది మన మందిరంలో జరపవలసిందిగా కోరే ఆయన్ని. మళ్ళా నారాయణదాసు గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కోట సత్యనారాయణ శాస్త్రి గారు మళ్ళా ఉత్సవాలు అక్కడ జరగాలని. కోట శివశాస్త్రి గారు ఎవరంటే ఇవాళ తల్లిదండ్రుల ఆస్తులు మనకు వస్తాయా? తల్లిదండ్రుల యొక్క ఏమిటి మనకి ఏమి ఇవ్వాలి? మా నాన్న ఏమన్నదని మొదలంటాడు. ఆయన ఒక సాంస్కృతిక వారసత్వాన్ని తీసుకున్నాడు. ఒక కల్చరల్ హెరిటేజ్, ఒక సాంస్కృతికమైన సంపదని అది ఎలా పరిరక్షించాలి? కాళిదాసు అంటాడు రఘువంశంలో, త్యాగాయ సమృద్ధార్థం సత్యాయ మితభాషణం. తప్పు ఎందుకు మాట్లాడాలంటే సత్యం మాట్లాడాడు, సత్యం ఉంటేనే మాట్లాడాలి. సత్యాయ మితభాషణం త్యాగాయ సమృద్ధార్థం. మనం సంపాదించే దేనికంటే అందరికీ పంచి పెట్టాలి. త్యాగాయ సమృద్ధార్థం అంటే ఆ దాన ధర్మాన్ని